ముందుగా ఏటీఆర్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు అనగా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నరవ మరియు కోట నరవ కాలనీ ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ కాలువ కోటనర్వ గవరజగ్గైపాలెం ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో కాలువలో పూడిక తీయకపోవడం వలన నివాస ప్రాంతాలు నీరు చొరబడడంతో ముంపుకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరియు మరుగున పడిన కలవట్టుల నిర్మాణ పనులు మరియు పాడే ఉన్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, వీరితో పాటు జీవీఎంసీ జోనల్ 8 కమిషనర్ గారు, హైమావతి గారు, జోన్ 6 కమిషనర్ సన్యాసి నాయుడు గారు, జీవీఎంసీ 88వ వార్డు కార్పొరేటర్ ముల్లి ముత్యాల గారు, రెవెన్యూ అధికారులు మరియు జీవీఎంసీ ఉన్నతాధికారులు మరియు జీవీఎంసీ 88వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్ గారు, శివ గారు, జీవీఎంసీ 88వ వార్డు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీదకి కానీ ఇళ్లలోకి కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం, ఒక 4 అడుగులు 3 అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊర్లో లేను, మొన్న మా ఎమ్మెల్యే గణబాబు గారు విజిట్ చేశారు. ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ, కొంత కలవత్తు జరాయితీ అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే, ఎక్కడా కూడా కలవత్తు పక్కన ఫ్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు. జరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘాద్రిగడ్డకి కానీ, కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజీ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. మా అధికారులు కూడా అదే చెప్తా ఉన్నాం. గణబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డు పక్కన ఇల్లు హైట్లో కట్టుకోవటం వల్ల ఇది మరీ లో లేయింగ్ ఏరియా అయిపోయింది రోడ్డు. రేపు వేయబోయే రోడ్డుని ఒక 3 అడుగులు హైట్ పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేశా. రోడ్డు హైట్ పెంచుకోవాలా, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా, జరాయితీ ఉంటే ఎక్విజిషన్ చేయాలా, ఇవన్నీ కూడా అధికారులతో జీవీఎంసీ కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకు గురవకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నా. కాకపోతే అందరూ సహకరించాలి. ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ వేసుకోవటం, రోడ్డును ఆక్రమించటం, ఫ్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాల. ప్రజలకు కూడా చైతన్యం కావాలి. నా పక్కవాడు చేశాడు, లేకపోతే నాకు కావాల్సిన వాడు చేశాడు, నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరిస్తే అధికారులు కూడా వారి పని వాళ్ళు చేసుకెళ్తారు. దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముంపు గురే కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మాత్రం డెఫినెట్ ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు ఉంటాయి. జరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి జరాయితీ ల్యాండ్ కూడా తీసుకుంటాం. అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ మధ్యన ఏమైనా ఇల్లు కట్టే ఆలోచన ఎవరన్నా విరమించుకోండి. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత కూలగొట్టలేం కాబట్టి ఆ డ్రైనేజీ అష్టవంకర్లు తిరగకుండా స్ట్రైట్గా రావాలి అంటే ప్రజలు కూడా మాకు సహకరించమని చెప్పి కోరుతాం. బఫర్ జోన్లకి జీఎంసీ రెవెన్యూ కూడా అనుమతి ఇవ్వడం వల్ల జరుగుతుంది ఏంటి బఫర్ జోన్లు వదిలిపోండా జీఎంసీ కానీ ఇటు రెవెన్యూ కానీ వదిలేస్తారు చూస్తున్నట్టుగా లేదండి. కొంత అధికారులకు కూడా ఒత్తిడి, ఎవరొకరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేనైతే మా అధికారులకు గణబాబు నేనైతే మాటిస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో
ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వ్యవస్థ పాడవకూడదు, ప్రజలందరూ సఫర్ అవ్వకూడదు అనేదే మేము అదే మోటోగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వారం రోజుల్లోనే, ఎందుకంటే కమిషనర్ కానీ వీళ్ళందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు, ఆయన రాగానే ఒక రివ్యూ పెట్టుకుని నేను గణబాబు గారు మాట్లాడుకున్నాం. ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టుకుని పక్కా ప్లాన్తో ఆధునీకరణ చేసే కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ.